ఆదివారం గుడికి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడ ఒక ఫ్రెండ్ కలిసిందండి. ఇదివరకు మా ఏరియాలోనే ఉండేవారు గానీ, ఇప్పుడైతే వేరే చోటకి వెళ్ళిపోయారండి. చాలా రోజుల తర్వాత కలిసాం కదా! కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. తను చెప్పింది, "నీ వీడియోస్ చూస్తున్నాను నేను. చాలా చేస్తున్నావు. అంత పనున్నా సరే వీడియోస్ తీసి ఎడిట్ చేయడానికి నీకసలు టైం ఎలా దొరుకుతుందని" అడిగింది. ఇంక నేను అలాగే నా పని నేను చేసుకుంటూనే చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ అప్‌లోడ్ అయితే చేస్తున్నానయితే చెప్పానండి. "నీకెంతొస్తుంది యూట్యూబ్‌లో ఇన్‌కమ్ బానే వస్తుందంట కదా!" అంది. ఎంతో కొంత అయితే వస్తుందిలే అనయితే చెప్పానండి. ఆమె అయితే "నీకు 40,000 వస్తుందంట కదా నెలకి, మనోళ్ళు చెప్పుకుంటున్నారనేసి" అన్నదండి. 40,000 నా కనుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యలే ఒక 5, 6 నెలల నుంచి అయితే కంటిన్యూగా వస్తున్నాయి. అంతకుముందయితే 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి 10,000 అలాగైతే వచ్చాయండి. ఇప్పుడైతే ప్రతి నెల కంటిన్యూగా వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇన్‌కమ్ ఎంతొస్తుందనేసి చెప్పకపోవడానికి కూడా కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది దిష్టి పెడతారండి. ఆ వచ్చేది కూడా రాకోకుండా పోతది. అందుకనేసి నేనైతే ఎవరికీ చెప్పట్లేదు. నాకెంతొస్తే అంతే చాలనుకుంటున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందండి. చాలా